యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చేసి చూపించని హెల్దీ టేస్టీ లడ్డు చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. మా నాయనమ్మ చిన్నప్పుడు మాకు ఇలానే చేసి పెట్టేది. ఈ లడ్డు చేసి పెట్టారంటే వారానికి ఒక్కసారైనా పిల్లలకు అందాల్సినటువన్నీ అందుతాయి ఫ్రెండ్స్. ఇది మంచి హెల్దీ టేస్టీ లడ్డు, బలమైన లడ్డు ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూపిస్తాను. ఇవన్నీ మిక్సీలోకి వేసుకుంటున్నా ఫ్రెండ్స్. హెల్దీగా అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందులోకి నేను బెల్లం వేసుకుంటున్నా. మీకు బెల్లం నచ్చకపోతే షుగర్ వేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా చాలా బలం ఫ్రెండ్స్. పిల్లలకు ఒక్కసారి వారంలో ఒక్కసారైనా ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలకు. ఇది మాత్రం హెల్దీ ఫుడ్. మీరు తినే స్వీట్నెస్ తగ్గట్టు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి ఫ్రెండ్స్. తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. ఇదంతా మిక్సీకి వేసి చూపిస్తా. రోట్లో దంచుకుంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది రోట్లో దంచుకోవడం వల్ల. మిక్సీ ఉండేవాళ్ళు మిక్సీలో వేసుకోండి, రోల్ ఉండేవాళ్ళు రోల్లో దంచుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేలా ఫ్రెండ్స్. ఇలా ముద్ద చుట్టేంత వరకు మిక్సీకి వేసుకోండి. అన్నీ ఇలా లడ్డూలా చేసుకోవడమే ఫ్రెండ్స్. మిగిలిన దాన్ని కూడా ఇలా మిక్సీకి వేసుకొని ఇలా లడ్డూలు చేసి పెట్టేసుకోవడమే. ఇలా లడ్డూలాగా చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇవైతే ఎక్కువ రోజులు ఉండవు, ఉంటే 1-2 డేస్ మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజులైనా ఉంటాయి. ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసి తినిపిస్తే చాలా మంచిది. అలాగని మరీ నున్నగా చేసేయకూడదు ఫ్రెండ్స్. ఆడాడి ఇట్లా కనిపిస్తూ ఉండాలి, ఉలవలు అలసందలు అనేటివి ఇట్లా కనిపిస్తా అంటే తింటా అంటే టేస్ట్ చాలా బాగుంటాయి. నచ్చితే ట్రై చేసి కమెంట్ పెట్టండి. నాయనమ్మ మాకు ఎక్కువ ఇలా స్నాక్స్ అంటే ఇలాంటివే ఎక్కువ చేసి పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. మీరు చిన్నప్పుడు మీరు ఏం తిన్నారో కమెంట్ చేయండి. ఇలాంటివి తిన్నారో లేదో కూడా కమెంట్ చేయండి. ఎంతమందికి తెలుసు అనేది కమెంట్ చేయండి. తెలుసా తెలీదా అని.